ఖమ్మం చెరువు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఖమ్మంలో ఉంది. ఈ చెరువు 15వ దశాబ్దంలో గుండ్లకమ్మ నదిపై శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఈ చెరువును నిర్మించారు. ఆసియా ఖండంలోనే మానవ నిర్మితమైన చెరువులలో అతి పెద్దది ఖమ్మం చెరువు అని. ఇక 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. కానీ ఇటీవల పూడిక కారణంగా 2 టీఎంసీలకే పరిమితమైంది. ప్రస్తుతం ఖమ్మం చెరువు ఆయాకట్ట పరిధిలో అరటి, పసుపు, శనగ, వరి పంటలు విడివిడిగా పండిస్తున్నారు. 2 లక్షల జనాభా తాగునీటి సమస్య తీరుస్తుంది. చెరువు నీరు పెద్ద ఖమ్మం కాలువ, చిన్న ఖమ్మం కాలువ, శిథిరాల కట్ట, నక్కలగండి కాలువ, పాపాయిపల్లి కాలువ ద్వారా దాదాపు 25 గ్రామాలకు చెందిన పొలాలకు చేరుతుంది. పెద్ద ఖమ్మం కాలువ 32 తూములతో 7.2 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. రాయల కాలం నాడు నిర్మించిన ఈ పురాతన చెరువుకు ప్రపంచ చారిత్రాత్మక నీటిపారుదల కట్టడాల వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ గుర్తింపు లభించింది. నా పేరు షేక్ మహమ్మద్ ఇబ్రాహీం. నేను ఖమ్మం గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని. ఖమ్మం చెరువును పరిశీలించినట్టుకైతే గత 5 సంవత్సరాల క్రితము వరదరాజమ్మ గారు, శ్రీ కృష్ణదేవరాయలు సతీమనేటువంటి వరదరాజమ్మ గారు ఆయన మీద అలిగి వచ్చి ఖమ్మం తిప్పల మీద నివసిస్తూ ఉండేది. అప్పుడు ఆమె 5 సంవత్సరాల క్రితము అక్కడ నివసించేటప్పుడు అక్కడ గుళ్ళ బ్రహ్మేశ్వరం నుంచి గుండ్లకమ్మ మీద చెరువు నుంచి నీళ్లు విపరీతంగా వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఖమ్మం చెరువు కట్ట కింద ఉన్నటువంటి అన్ని గ్రామాలు, మండలాలు అన్నీ కూడా మునిగిపోయి పంట నష్టము, తర్వాత ప్రాణ నష్టము, జంతువుల నష్టం ఇవన్నీ కూడా జరుగుతుంటే ఆమె చెలించిపోయి దీన్ని ఏ విధంగా నీటిని నిల్వ చేస్తే ఇది కింద ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుందని భావించి ఆమె ఏం చేసిందా అంటే ఎదురుగా ఉన్నటువంటి కొండల దగ్గర నుంచి పెద్ద పెద్ద రాళ్ళు ఏనుగుల మీద, కొంటెల మీద తీసుకొచ్చి అక్కడ ఖమ్మం చెరువు కట్ట 2 తిప్పల మధ్యలో ఖమ్మం చెరువు కట్టను కట్టింది. అయితే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే సిమెంటు, ఇసుక అటువంటి ఏవి వాడలేదు. పెద్ద పెద్ద బండరాళ్లతో ఆ కొద్ది కట్టను కట్టారు. ఆ కొద్ది కట్టను కడితే చుక్క నీరు కూడా బయటికి రాదు. అయితే అప్పుడు మొట్టమొదటి టైంలో ఏం జరిగిందంటే కొద్దిగా నీరు లీకేజ్ అవుతుంటే అప్పుడు ఖమ్మం నుంచి 2 సోదరులు, చిన్న కంబడు, పెద్ద కంబడు అనేటటువంటి 2 సోదరులు బలి ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. బలి ఇవ్వడానికి ముందుకు వచ్చిన తర్వాత దాన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఆ చుక్క నీరు కూడా ఇప్పటికీ రాళ్ళ మీద రాళ్ళు పెట్టి చేసినా కూడా చుక్క నీరు కూడా బయటికి పోయినటువంటి పరిస్థితి. అది ఎక్కడ కూడా మన భారతదేశంలో కూడా అది ఎక్కడ ఉండదు. సిమెంట్ అయి లేకుండా కట్టిన మానవ నిర్మితమైంది. ఇది భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి పెద్ద చెరువు. దీని యొక్క నీటి యొక్క వ్యాసార్థం ఎంత, నీటి యొక్క సామర్థ్యం ఎంత అంటే 3.5 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండేది. అప్పుడు దాదాపు 35 అడుగుల లోతు ఖమ్మం చెరువు ఉండేది. దాదాపు 20 అడుగుల దాకా సగం పూడిపోయింది. అది పూడిపోవడం వల్ల నీరు 1 టీఎంసీ కూడా ఉండలేనటువంటి సామర్థ్యం ఏర్పడింది. అంటే దాదాపు 20 అడుగుల మట్టి పేరుకొనిపోయిందన్నమాట చెరువులో. దాని యొక్క పొడవు కనుక తీసుకుంటే 7.5 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పు ఉంది. మొత్తం చెరువు యొక్క నీటి వ్యాసార్థం వచ్చేసి 14 కిలోమీటర్ల వ్యాసార్థాన్ని కలిగి ఉంది. అయితే ఆ వ్యాసార్థాన్ని కలిగి ఉన్న తర్వాత ఈ వరదల్లో ఈ మామూలుగా నీరు వచ్చినప్పుడు నీరు పొలాలు, చెరువులు అన్నీ కూడా నీట మునిగిపోయి జంతువులు, మానవులు అనేక మంది చనిపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటే ఆమె అది పరిశీలించి ఆమె ఏనుగులను గుర్రాలను తెప్పించి అక్కడ ఎదుట ఉన్నటువంటి కొండల మీద నుంచి వాటిని ఇక్కడ జరిపించి కట్టగట్టింది. ఆ కట్టగట్టడంలో రాయి మీద రాయి పెట్టి కట్టారు తప్ప అది మానవ నిర్మితమైంది. రాయి మీద కట్టి చుక్క నీరు కూడా బయటికి రాదు. ఆ విధంగా చేయడం వల్ల దాన్ని ఇప్పటికి కూడా ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. దీని కింద 25 గ్రామాల 5 మండలాల ప్రజలు ఉన్నారు. ఖమ్మం, బేస్తార్పేట, అద్దవీడు, తర్లుబాడు, మార్కాపురం 5 మండలాల ప్రజలు, 25 గ్రామాల ప్రజలు జీవిస్తున్నారు. దాదాపు 80,000 మంది, సుమారు 1,00,000 మంది ప్రజలు దీని యొక్క నీటి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే దాన్ని ప్రభుత్వము పట్టించుకోకపోవడం వల్ల కొంత కరువు కాలం వచ్చి ఖమ్మం చెరువుకు నీళ్లు లేక సంవత్సరాల తర్వాత నీళ్లు లేకపోతే 5 సంవత్సరాల అవతల నీళ్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. 5 సంవత్సరాల కింద నీళ్లు వచ్చి కొంత
ఆ నీరు ఇప్పుడు ప్రజలకు తాగడానికి ఉపయోగపడుతుంది. ఇక ఉన్నటువంటి పంట పొలాలు ఇవన్నీ కూడా మొట్టమొదట 2015లో 500 సంవత్సరాల క్రితము ఆమె కట్టినప్పుడు 7,000 ఎకరాలు మాత్రమే పంట పండేది. తర్వాత ఈ మండలాలు గ్రామాల సంఖ్య ఎక్కువైపోయి ఆఖరకు మార్కాపురము చెరువుకు కూడా నీరు పోతే అక్కడ నీరు తాగడానికి ఈ నీరే ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని వల్ల ఖమ్మం చెరువు ఎండిపోవడం వల్ల ప్రజలు పశువులు అందరూ కూడా వ్యవసాయదారులు రైతులందరూ చాలా దెబ్బతినిపోయారు. దాదాపు 50,000 మంది రైతులు దీని కింద నష్టపోయి జీవిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు పంట పొలాలు కూడా ఇల్లు కట్టుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడి చాలా విధంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము కన్ను తెరిచి ఇంతకుముందు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఖమ్మం చెరువుకు మంత్రుల బృందము వాళ్ళందరూ వచ్చి చూసి దాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు. అనేక మంది కలెక్టర్లు అనేక మంది ప్రజాప్రతినిధులు మంత్రులు వచ్చి చూశారు, కానీ దాన్ని పర్యాటక కేంద్రంగా మార్చిందేమీ లేదు. అది అదే విధంగా ఉండిపోయింది. కనీసం ఖమ్మం చెరువు 2011లో 11.97 కోట్ల నిధులు మామూలుగా ఇక్కడ అభివృద్ధి కోసం వస్తే ఆ నిధులు ఏదో చిన్న పనులు చేసినట్టు చేసి మొత్తం కూడా నొక్కేశారు. అసలు ఆ నిధులు ఏమయ్యాయో కూడా ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు ఖమ్మం చెరువు మొట్టమొదటి ఏం జరిగిందా అంటే ఆ చెరువు కట్ట నీరు నిలబడటానికి చిన్న కమ్మడు పెద్ద కమ్మడు అని 2 వ్యక్తులను కూడా అక్కడ బలిదానం చేసిన తర్వాత ఆ నీరు నిలబడటం జరిగింది. దానివల్ల అందరికి కూడా ఆ నీరు సమృద్ధిగా ఉండేది. కానీ వచ్చే కొద్దీ గ్రామాలు ఎక్కువైపోయినాయి, ప్రజలు ఎక్కువైపోయినాయి, పంట పొలం మారేది ఎక్కువైపోయింది, కానీ అభివృద్ధి అనేది జరగడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మామూలుగా అభివృద్ధి జరగాలంటే ఆ షట్టర్స్ను చిన్నగా ఖమ్మం తూమును పెద్ద ఖమ్మం తూము షట్టర్స్ను ముందు రిపేర్ చేయాలి. ఆ రిపేర్ చేయని చేతగాక సిమెంటు బస్తాలు వేసి చుట్టూరు ఆ విధంగా చేసి ఆ నీటి నిల్వ చేసి ఉన్నారు. ఆ షట్టర్ను బాగా చేయాలి, మామూలుగా చెట్లు ఎక్కువగా నాటాలి. అందువల్ల నీరు వృధా పోకుండా దాన్ని నివారించుకోగలగాలి. ఇవన్నీ కూడా చేయకపోతే ప్రజలు రైతులు అందరూ కూడా నష్టపోతారు. నీరు తాగడానికి నీరు ఉండదు. ఏదో 5 ఏళ్ల కింద నీరు రాబట్టి తాగడానికి నీరుతో ప్రజలు ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. దీనస్థితికి దిగజారిందే కాకుండా పంట పొలాల ద్వారా నీరు అందక పంట పొలాలు ఈరోజు బీడు భూములుగా మారిపోతున్నటువంటి దయనీయ పరిస్థితి ఏర్పడింది. దాదాపు ఊరు గొప్ప ఊరు దిబ్బ అని చెప్పనే పరిస్థితికి దిగజారినటువంటి మరింత దయనీయ పరిస్థితి ఖమ్మం చెరువుకు ఏర్పడిందని చెప్పనంటే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి సారించకపోవడమే దీనికి నిర్లక్ష్యానికి కారణమని చెప్పనేది కూడా వివరిస్తున్నాం. అదేవిధంగా ఎంతోమంది ఇక్కడ పెద్దలు కృష్ణదేవరాయల వారి సమయంలో పెద్దలుగా చేర్చేబడి ఎంతో ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ఖమ్మం చెరువును ఏర్పాటు చేస్తే ఈరోజు ఆ చెరువు ద్వారా నీరు అందక పంట కాలువలు పూర్తిగా ఈరోజు పూడిపోయి అవన్నీ ఈరోజు సామాన్యులకు అదేవిధంగా వారికి ప్రోత్సాహం అందిస్తూ రాజకీయ నాయకులకు ప్రోత్సాహం అందిస్తున్నటువంటి ఈ పనికిమాలినటువంటి అధికారుల వల్ల ఈరోజు మరింత దయనీయ పరిస్థితి పేదలకు ఏర్పడిందని చెప్పనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎంఆర్పిఎస్ ఈరోజు ఖచ్చితంగా ఖండిస్తూ ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నాం. కారణం ఈరోజు 9 కోట్ల జపాన్ నిధులతోటి చెరువును అభివృద్ధి పేరుతోటి చేసినామని చెప్పుకుంటున్నారే తప్ప ఎక్కడ కూడా ఖమ్మం చెరువుకు సంబంధించిన దాంట్లో ఏమాత్రం పని జరగలేదు. దాదాపు 9 కోట్లతో నిధులతో ఖచ్చితంగా అభివృద్ధి జరిగి ఉంటుందంటే ఈరోజు ఖచ్చితంగా కనీసం మంచినీళ్ళు తాగడానికైనా అవకాశం దొరికిండేది. ఈరోజు తాగడానికి కూడా మంచినీళ్ళ అవకాశం సరిగా లేదని చెప్పనన్నట్టు దానికి ప్రధాన కారకులు అధికారులు, వారికి ప్రోత్సాహాన్ని అందించినటువంటి రాజకీయ నాయకులదే ఈ పరిస్థితి. ఇకనైనా దాన్ని పరిశీలించి తప్పకుండా దాన్ని సాధించుకోవాలని చెప్పానంటే అందరూ కూడా ఖచ్చితంగా ఖమ్మం చెరువు మీద దృష్టి సారించి అధికారులు దాని మీద ఖచ్చితంగా దృష్టి సారిస్తే తప్పకుండా ఇది పర్యాటక కేంద్రమే కాకుండా ఖమ్మం చెరువుకు మంచి పేరును అదేవిధంగా అభివృద్ధిని ప్రాంతవాసులకు మంచి చేసిన వారు అవుతారని చెప్పినట్టు కూడా గుర్తిస్తూ ఇకనైనా ఎంఆర్పిఎస్ డిమాండ్ను పరిశీలించి అదేవిధంగా పేద ప్రజల పక్షాన ఈ వృత్తిని కల్పించాలని చెప్పని కోరుతున్నాం.